వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం కరాచీ హల్వా, బాంబే కరాచీ హల్వా మనం స్వీట్ షాప్స్లో చూస్తుంటాం కదా. ఈ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ షుగర్, ఇలాచీ 2, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ ఆప్షనల్. మీరు కావాలంటే ఆర్గానిక్ ఫుడ్ కలర్ యూస్ చేయడం మంచిది. నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, కాజు, బాదాం, పిస్తా వీటిని మనం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో కార్న్ఫ్లోర్ వేసుకొని 1 కప్ వాటర్ వేసుకోవాలి. 1/2 కప్ కార్న్ఫ్లోర్కి 1 కప్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్ షుగర్ వేసి దానికి 3/4 కప్ వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఈ షుగర్ కరిగేలోపు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల హల్వా చల్లగా అయ్యాక గట్టిపడకుండా ఉంటుంది. అలాగే హల్వాకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. వాటర్లో కలిపిన కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాన్ని ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోవాలి. నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇది దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది. మనకి స్వీట్ షాప్లో దొరికే హల్వా లాగా జెల్లీగా రావాలి అంటే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ చేసుకోవాలి. మనం ఫాస్ట్గా ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని చేసామంటే హల్వా సాఫ్ట్గా వస్తుంది. అలాగే కార్న్ఫ్లోర్ కూడా ఫ్రెష్ కార్న్ఫ్లోర్ అయితే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది. దగ్గర పడుతుంది కదా, అడుగు పట్టుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరగా అయినప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇలా దగ్గర అయినప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా లోపలికి ఇంకిపోయాక మరొక స్పూన్ వేసుకోవాలి. నెయ్యి అంతా అబ్జర్బ్ చేసేసుకుంది. ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇది నెయ్యిని వదిలేసేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో నెయ్యి వేసుకుంటూ కంటిన్యూస్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. మనం ఎంత ఓపిక్గా కలుపుకుంటూ చేసుకుంటామో హల్వా కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. హల్వా ఈ విధంగా షైనింగ్గా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు ఇలాచీ పౌడర్, మనం సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదాం, కిస్మిస్ కొన్ని వేసుకోవాలి. కొన్ని డెకరేట్ చేసుకోవడానికి ఉంచుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం అంటుకుంటుంది కదా, మరికొన్ని నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హల్వా టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి స్పూన్తో కొంచెం హల్వా తీసుకొని చల్లగా అవనివ్వాలి. అది చల్లగా అయిన తర్వాత జెల్లీలాగా, లడ్డూలాగా ఫామ్ అవుతుంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హల్వా ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని గ్రీస్ చేసుకున్న ప్లేట్లో ఈ హల్వాని వేసుకోవాలి. చూసారా జెల్లీలాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కట్ చేసుకున్న కాజు, బాదం, పిస్తా వేసుకొని స్పూన్తో ఒకసారి పైన అద్దుకోవాలి. ఇలా చేస్తే హల్వాకి ఈ నట్స్ చక్కగా పట్టుకుంటాయి. ఇది బాగా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ హల్వాని వేస్తే ఇలా ఈజీగా వచ్చేసింది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
చాక్కి నెయ్యి అప్లై చేసామంటే కట్ చేయడం ఈజీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ బాంబే కరాచీ హల్వా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.